బీజేపీ విశాఖ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర జన్మదిన వేడుకలు గురువారం నగరంలోని ప్రేమ సమాజంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చొక్కాకుల రవీంద్ర మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి ఉంటే పని ఇచ్చినట్లే రెండో మూడు చేస్తే మీరు పట్టుకొని రాజబాబు గారు రెండు బ్యాచ్ లాగా ఉంటుంది. ఆయన పేరు చెప్పండి. ఈరోజు మా జన్మదిన కార్యక్రమం ప్రశ్నించుకొని ఈరోజు యొక్క ఈ సేవా కార్యక్రమంలోని హోంలోని బాధ్యతలు ఉన్నాను. ఈరోజు మా ప్రియమైన నాయకులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అయినటువంటి మేడపాటి రవీంద్ర గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు దక్షిణ నియోజకవర్గం మా నాయకులందరూ వచ్చి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మన మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాతారాజు గారి ఆధ్వర్యంలో మేమందరూ రావడం జరిగింది. ఇక్కడ ఈ హోమ్లోనే మన దుప్పట్లను పళ్ళును వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా దక్షిణ నియోజకవర్గం నుండి అందరూ నాయకులు కూడా వచ్చారు. మత్తిల శంకర్రావు గారు, కొప్పల రామకుమార్ గారు, మైనార్టీ మోర్చా రాజబాబు గారు, తర్వాత వాసువిల్ రామారావు గారు పెసరమైన కమ్యూనిటీలో పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మహిళలు సుశీల గారు, మహిళలు చాలామంది కూడా వచ్చారు, లక్ష్మి గారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆయన యొక్క పుట్టినరోజు చాలా ఘనంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు సిద్ధివిలాసంగా ఉండాలని, మరెన్నో బాధ్యతలు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉమ్మడి సుజాతారాజు గారు ఈరోజు ఇక్కడ ప్రేమ సమాజం నందు ఈ దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఎవరి పుట్టినరోజు అయినా కానీ అది వేడుకగా కాకుండా అది ఒక సేవా దినంగానే చేసుకునే ఆనత ఉంది. కాబట్టి ఈ రోజున మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ఉన్నామనే భరోసా ఇచ్చేందుకు, అలాగే వారికి ఏ ఒక్క అవసరమైనా సరే మేము వెంటనే గుర్తొచ్చేటటువంటి విధంగా ఇప్పటివరకు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ హోమ్లో వీళ్ళందరినీ కూడా ఒక పేషెంట్లా కాకుండా ఒక ఆత్మీయులుగా, ఒక కుటుంబ సభ్యులుగా మేము రాగానే మమ్మల్ని పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించే విధంగా చేసుకున్నామంటే అది నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ సేవాభావమే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కూడా ఉంది. కాబట్టి ఈ రోజున రవీంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని వీళ్ళందరి మధ్యన చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఈ రోజున చాలా సంతోషకర దినం. ఇవాళ చాలా సంతోషకర దినం. మరి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మిగతా ఏరియాలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వజన సుఖలో భవంతు.